ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। ఎంఆర్కే వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేత అత్తునూరి శివారెడ్డి। పేర్ని నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంపలగూడ మండల టీడీపీ ప్రెసిడెంట్ మానుకొండ రామకృష్ణ। చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పే బాధ్యత ప్రతి వైసీపీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలి। నేటి నుండి దసరా శరన్నవరాత్రుల ప్రారంభం। రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలి, ఆర్ఓబీ నిర్మించాలి। ఏపీ అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల। గంపలగూడెం టీడీపీ నేత ఎంఆర్కే వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానం, పూర్తి అవగాహన లేమితో మాట్లాడుతున్నారు। అధికారం ఉంది కదా అని పేర్ని నానిపై, కేశినేని నానిపై, కొడాలి నానిపై, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పై వ్యక్తిగత దూషణలు చేయడం అతని సంస్కారం ఏమిటో తెలుస్తుంది। ఎన్నో రకాలుగా సేవలు చేసిన రాజకీయ ఉదండులను పట్టుకుని ఎవరి మెప్పు కోసమో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని శివారెడ్డి అన్నారు। రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ వాటికి హద్దు అనేది ఏర్పరచుకోవటం అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది। భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండదు అని ఆయన తెలిపారు। నిశ్చితంగా పరిశీలిస్తే దీంట్లో రాజకీయంగా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడినట్టు ఏ మాత్రమూ లేదు। ఎందుకంటే పేర్ని నాని గారిని 5 సంవత్సరాలు మంత్రి చేశాడు అన్నాడు। తర్వాత ఈ జిల్లాతో ఆయనకి ఏం పని అని మాట్లాడటం జరుగుతుంది। 2.5 సంవత్సరాలు మంత్రి చేశాడని మీరే చెప్తూ ఈ జిల్లాతో ఏం సంబంధం అని అడిగాడంటే ఆయన రాజకీయంగా ఎంత వీకో అర్థమైపోతా ఉంది। నాని లాంటి వ్యక్తిని ఆయన కుటుంబం, రాజకీయ కుటుంబం, వాళ్ళ తాతల కానించి వాళ్ళ తండ్రి మంత్రిగా ఈ రాష్ట్రానికి మంత్రిగా సేవలు అందించారు। నాని గారు 2.5 సంవత్సరాలు మంత్రిగా చేసి ఎన్నో బందరు అభివృద్ధిలో పాటుపడ్డారు, అభివృద్ధికి। అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన మంత్రి పదవి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు। అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈరోజు అరే పొరే నా కొడకలారా అని మాట్లాడతారా? అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం। మీరు ఈ తిరువూరు నియోజకవర్గం శాంతికి, సామరస్యానికి పెట్టింది పేరు ఈ తిరువూరు నియోజకవర్గం। అందుకే అది మనం ఆ సంస్కృతిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది। అంతే తప్ప మీరు రాజకీయంగా ఉంటే సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడండి, అంతే తప్ప మీరు వ్యక్తిగత దోషంలో పోవటం కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాం। అదేవిధంగా మీరు కేశినేని నాని గారి గురించి మాట్లాడారు। కేశినేని నాని గారు ఈ పార్లమెంటు నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం। విజయవాడలో ఫ్లైఓవర్లు కానివ్వండి, పార్లమెంటు స్థాయిలో టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి మన కేశినేని నాని గారు। అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు సంబోధించిన మాట చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది। వెధవా అని సంబోధించారు మీరు సంబోధించింది కేశినేని నాని గారిని కాదు, ఆయన ద్వారా టాటా ట్రస్ట్ ద్వారా ఎవరైతే సేవలు అందుకున్నారో, టాటా ట్రస్ట్ ద్వారా ఎవరైతే జ్వరం వచ్చినా, డెంగ్యూ వచ్చినా, మలేరియా వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, కాలు ఇరిగినా, చెయ్యి ఇరిగినా ఎంతమంది లబ్ధి పొందారో హాస్పిటల్ ద్వారా, వాళ్ళందరినీ మీరు ఆ మాట అన్నట్టు అని వాళ్ళందరూ భావిస్తా ఉన్నారు ఈరోజు। అంతేకాదు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితిలో కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించి ఇంటికి పంపించినటువంటి వ్యక్తి మని కేశినేని నాని గారు। ఈరోజు ఆ తల్లి చెప్తా ఉంది చిన్నపిల్లలకి, అరే తెలుగుదేశం పార్టీ
పార్టీ అధ్యక్షుడంట, ఎంఆర్కే అంట, మిమ్మల్ని మీ తాతగారు దగ్గర డబ్బులు లేకపోతే సిజేరియన్ చేపించి ఇంటికి పంపించాడు. మనం తల్లి నువ్వు నేను క్షేమంగా ఇంటికి వచ్చాం. అలాంటి మనిషిని పట్టుకొని మీరు మానుకొండ రామకృష్ణ అంట ఆయన యదవాని సంబోధిస్తున్నాడు. ఈ గొంతులో ప్రాణం ఉండంగా మేము మర్చిపోము ఆ మాటని, మీరు మర్చిపోవద్దని ఆ తల్లి ఆ కొడుకు చెప్తున్న సందర్భం ఈ రోజు తిరువూరు నియోజకవర్గమే కాదు, పార్లమెంటు నియోజకవర్గంలో చర్చ జరుగుతూ ఉంది. అలాంటి మహానుభావుణ్ణి, అలాంటి రాజకీయ ఉద్దండుని మీరు యదవాని పోల్చడం మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి, ఆయన్ని వ్యక్తి అంటం కాదు, ఒక వ్యవస్థ అనాలి. ఎందుకంటే ఆయనతో రాజకీయం సంబంధాలు లేకుండా ఆయన చేసినటువంటి సేవలు కానివ్వండి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ప్రాణం ఇచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి దేవినేని అవినాష్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అవాకులు చవాకులు పేలుస్తా ఉన్నారు ఆయన మీద. మీరు తండ్రి లేని పిల్లోడని కూడా చూడకుండా గుడివాడ పంపించినప్పుడు తెలియదా మీకు వలస వెళ్ళాడా వలస వచ్చాడా అని? మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. అదేవిధంగా ఒకటి చెప్తా ఉన్నాం మీకు, దేవినేని అవినాష్ గారు 2029లో అసెంబ్లీలో అధ్యక్ష అని పిలవబోతున్నాడు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే ఇంకో స్టెప్ ముందుకు కూడా వేసే పరిస్థితి ఉంది. మీ ఊరు తీసుకొచ్చి మీ ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపించి మీరు ఆయనతోనే రిబ్బన్ కటింగ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడు దాకా ఎంఆర్కే గారు మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఇదంతా మీరు చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అన్నారు. పేర్ని నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంపలగూడెం మండల టీడీపీ ప్రెసిడెంట్ మానుకొండ రామకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన తిరువూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొర్రా మోహన్ రావు, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలని హితవు పలికిన వైసీపీ నేత బొర్రా మోహన్ రావు. భవిష్యత్తులో ఇటువంటిని పునరావృతం అయితే తగిన శాస్తి జరుగుతుందని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎంఆర్కే అనే అతను పేర్ని నాని గారిని తను నోటికొచ్చినట్టు మాట్లాడటం, అది అందరికీ నోరులు ఉన్నాయి, ఎవరు ఏది పెడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి ఎదట ఒక ప్రతిపక్షంలో ఒక నాయకుడిని పట్టుకొని నా కొడక అది ఇది అంటానికి అతనికి అర్హత లేదు. పేర్ని నాని గారు మాకు గత గవర్నమెంట్లో ఆయన ఒక మంత్రిగా ఉండు, ఆయన చాలా మంచి పనులు చేసినారని మేము అనుకుంటున్నాము. నీ దృష్టిలో అతను లెక్కలేకపోవచ్చు, ఆ మంత్రి గారు అనే ఆయన నీకు లెక్కలేకపోవచ్చు, నీకు ఇవాళ అధికారం ఉండొచ్చు, రేపు మాకు అధికారం రావచ్చు. కానీ ఒక వ్యక్తిని పట్టుకొని ఒక పెద్ద మనిషిని, ఒక మంత్రి చేసిన అతన్ని, వాళ్ళ నాన్నగారు మంత్రి, ఇక్కడ గతంలో వాళ్ళ నాన్నగారు ఇక్కడ గతంలో కంచి రామారావు గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మంత్రి చేసినప్పుడు కంచి రామారావు గారి ద్వారా చాలా మంచి పనులు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు. అదే మాదిరిగా మన తిరువూరులో గత 5 సంవత్సరాల మా గవర్నమెంట్లో ఇక్కడ కరోనా వచ్చి ఇబ్బంది పడుతుంటే నియోజకవర్గ స్థాయిలో పేర్ని నాని గారు ఇక్కడ చొరవ తీసుకొని ఒక రామారావు గారు ఉన్నారు, ఇక్కడ మంచి తిరువూరు నియోజకవర్గం చాలా మంచిదని చెప్పి ఇక్కడ మంచి పని జరగాలి, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఇక్కడ ఒక హాస్పిటల్లో కరోనా దానికోసం ఆక్సిజన్లు అవి చాలా ఆయన సొంతంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ జగన్ గారితో మాట్లాడి ఇక్కడ ఆ చెట్టు అక్కడ పెట్టించిన రోజులు చాలా ఉన్నాయి. అంతేగాని ఇవాళ ఏదో అధికారం మాకుంది, మా ఇష్టం మేము మాట్లాడటం, మా అధికారంలో మేము చెప్పింది వేదం అనుకోవటం చాలా పొరపాటు. నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుంటది. ఒక వ్యక్తిని మేమైనా సరే మీరైనా సరే ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి ఏంటి, అతను మాట్లాడితే మనకి ఇబ్బంది ఉందా, మంచి ఉందా, చెడు ఉందా అని ఆలోచించాలి. ఈ గురించి ఏ పార్టీ వారైనా సరే నోరు అదుపు పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటది.
లేని దానికి తగిన అమూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక రోజు అతను తప్పకుండా దానికి మూల్యాన్ని చెల్లించుకునే రోజు వస్తుందని ఖబర్దార్ జాగ్రత్త. మానుకొండ రామకృష్ణ గారు, నువ్వు ఉండే పరిధిలో ఉండు. నీకు అధికారం ఇస్తే మంచి పనులు చేయి, కానీ ఎదట వాడిని దూషించి నువ్వు గొప్ప వ్యక్తిని అనిపించుకోవడంలో చాలా పొరపాటుది. ఇకనైనా సరే తెలుసుకొని మసులుకో. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు తెలియచెప్పే బాధ్యత ప్రతి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలి. ప్రజా పరిపాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. వ్యాపార వర్గాలు పరు నష్టాల్లో ఉన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. ఒక్క పథకం సరిగ్గా అమలు చేయలేదు. కట్టలేరు బ్రిడ్జ్ కానీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ పట్టించుకున్న నాదుడే లేడు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఒక అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు లేవు. టోటల్ గా కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు లేవు. ప్రజల్లో డబ్బులు చలామణి అవ్వట్లేదు. వ్యాపారాలు మా తిరువూరు మెయిన్ రోడ్ మీద టూలెట్ బోర్డులు కనపడుతున్నాయి. చాలా షాపులు ఖాళీగా, వ్యాపారాలు రన్ లేదు, మనీ సర్క్యులేషన్ లేదు. రియల్ ఎస్టేట్ డమారైంది. అమరావతి అని గొప్పలు చెప్పి గ్రాఫిక్స్ చూపించినటువంటి అమరావతి ఈరోజు కొనే దిక్కు లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మొత్తం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారనే సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాలు అన్ని విధాలా నాశనం చేశారు. వచ్చి 16 మాసాలు అవుతుందో లేదో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్ద దించాలి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తప్పదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు 7-8 మాసాల్లో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధపడాలి మనం. ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రజల్లో ఆ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రేపు 5 ఏళ్ళు తప్పదు కాబట్టి, అంటే ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలే 6 నెలలు ఎలక్షన్ హడావుడిలో ఉంటాం కాబట్టి వాళ్ళ పెత్తనం ఈ 3 ఏళ్లే. అయినా కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పోరాటాలు ఆపేది లేదు. మీకు ప్రజలకి మీకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎత్తి చూపి విమర్శించడం తప్ప ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక సమగ్రంగా, ఒక అవగాహనతో మనకి వచ్చేటటువంటి డబ్బులన్నీ మనం ఖర్చు పెట్టేదంతా బడ్జెట్ ఏంటి అని ఆయన అడుగుతా ఉంటే ఆ బడ్జెట్ పేరు పెట్టేశారు. ఆర్థిక మంత్రి ఏం చెప్తారు? రోజు అప్పుల కోసం పాటలే. ఢిల్లీకి పోయి 4,000 కోట్ల అప్పు కావాలి, ఇగో బాండ్లు షూరిటీలు మీకు పెడతాం, మీకు మాకు అప్పులు ఇవ్వండి, మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూస్తే దానికి సరైన సమాధానం మీరు చెప్పట్లేదు. మీ దగ్గర సరైన సమాధానం లేదు. ఆ రోజు నేను ఆర్థిక శాఖలో నిష్ణాతుడన్నావు, నేను అపార అనుభవం ఉందన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఏఈ మా ఆడపడుతులకి 1,500 రూపాయలు ఏఈ అది అడుగుతా ఉన్నారు. మా నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఏఈ అని అడుగుతా ఉన్నారు. మీకు సిగ్గనిపించట్లేదా? బాజాలు, డంబాలు, దాంభికంగా బాజా భజంతులతో అనంతపురంలో డప్పులు పెట్టుకున్నారు తప్ప ప్రజలు మీకు వచ్చే చెప్పులేసే పరిస్థితి మీకుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పిన కాబట్టారు. ఈరోజు మా తిరువూరు నియోజకవర్గం ఉంది. మీరు చెప్పారు ఆ రోజు కట్లేరు బ్రిడ్జి. కట్లేరు ఈ బ్రిడ్జి ఏం చేశారు? చింతలపూడికి ఎత్తిపోతల పథకం ఏం చేశారు? మన రోడ్లన్నీ ఆ విధంగానే ఉన్నాయి. గుంట్లు ఏ విధంగా ఉన్నాయి రోడ్లు? మన పక్కనే ఉన్నటువంటి కోకిలంపాడు రోడ్డు మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. అదేవిధంగా అక్కపాడే రోడ్డు అసలు ఏ రోడ్డు అని చెప్తావు? మీకు తెలియదు ఆ బడ్జెట్
ఈరోజు ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని విస్మరించి మీరు దాంభికాలు చెప్తా ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి అసత్య ప్రచారం, సత్య దూరమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను ఒక 15 రోజులు కానీ 20 రోజులు నెల లోపల మరి అమెరికా ప్రయాణం ఉందో చూసుకొని మళ్ళీ వెంటనే నేటి నుండి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామ పెద్దల ఆశీస్సులతో గ్రామ ప్రజలందరి సహకారంతో అమ్మవారి విగ్రహం తాత సూర్యనేని చెంచయ్య గ్రామంలో అమ్మవారి దసరా నవరాత్రులు పూజలు ఘనంగా జరగనున్నాయి. గౌతవరం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ నెల 22వ తారీఖు నుండి అక్టోబర్ 2 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ముందుగా పోలేరమ్మ తల్లికి అర్చకులతో వేద మంత్రోచ్చరణాలతో అభిషేకం నిర్వహించి తదనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం రాచర్ల రోడ్లోని రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో గౌరవ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. గిద్దలూరు పట్టణ ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించారు. గిద్దలూరు నియోజకవర్గ కేంద్రం కావడంతో చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాల నుండి దాదాపు 15 నుంచి 20 వేల మంది జనాభా రైల్వే గేట్ దాటుకుని పట్టణంలోకి రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. రైల్వే ట్రాక్ డబ్లింగ్ కావడంతో నిత్యం రైల్వే గేట్ వేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యం బాగోలేక వైద్యశాలకు వెళ్లాలంటే రైల్వే గేట్ వేస్తుండటంతో సమయానికి వైద్యం అందక ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వారు ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించి రాచర్ల రోడ్ రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలని స్పీకర్ కు ఎమ్మెల్యే విన్నవించారు. ఫ్లైఓవర్ నిర్మించి ఆ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఆర్కే వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ నేత అత్తునూరి శివారెడ్డి. పేర్ని నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గంపలగూడ మండల టీడీపీ ప్రెసిడెంట్ మానుకొండ రామకృష్ణ. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పే బాధ్యత ప్రతి వైసీపీ నాయకులు కార్యకర్తలు తీసుకోవాలి. నేటి నుండి దసరా శరన్నవరాత్రుల ప్రారంభం. రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేయాలి. ఆర్ఓబి నిర్మించాలి. ఏపీ అసెంబ్లీలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల.